ఎడ్యుకేషన్. ఉదాహరణ చెప్తాను. చాలామంది పిల్లలు నేను ఎడ్యుకేషన్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో దీస్ క్యాండిడేట్స్ ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్తో పోటీ పడాలి ఇంటర్వ్యూస్లో. వీళ్ళకి మన పిల్లలకి జ్ఞానం ఎక్కువ ఉంటుందండి, కానీ ధైర్యం తక్కువ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన పిల్లలకి జ్ఞానం కొంచెం తక్కువ ఉన్నా లేకపోయినా ధైర్యం మాత్రం ఎక్కువ ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్, ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ. కార్టిజాల్ అని ఉంటుంది బ్రెయిన్లో, తడబడ పట్టడం. కెమెరా ఆన్ అనగానే మనం కొంచెం కంగారు పడతాం, దాన్ని కార్టిజాల్ ఎఫెక్ట్ అంటారు. ఆ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ చెమటలు పట్టడం, చేతులు వణకటం, మాట తడబడటం, సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోవటం, రీటేక్ అని మనమే చెప్పడం కెమెరామెన్కి, ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఈ కార్టిజాల్ ఎఫెక్ట్ తగ్గడం కూడా ఎడ్యుకేషన్ అండి. నీ కార్టిజాల్ ఎఫెక్ట్ నువ్వు ఎలా తగ్గించుకోవాలి. ఒక జైన్ కథ ఒకటి ఉంది, బ్యూటిఫుల్ కథ చెప్తాను. జైనులు సాధారణంగా జీవహింస చేయరు, అసలు ముక్కుకి కూడా సూక్ష్మ క్రిములు రాకుండా కట్టుకుంటారు, చీపురితో ఊడ్చుకుంటూ చీమల కాళ్ళ కింద పడకుండా నడుస్తూ ఉంటారు. అలాంటి జైన్ ఆశ్రమంలో ఒక కుర్రోడు, ఒక 8th క్లాస్ కుర్రోడు ఒక చాకు పట్టుకొచ్చాడు. షాక్ అయిపోయారు గురువులందరూ. ఇలాంటి ఆశ్రమంలో చాకు ఎందుకు వచ్చింది అన్నప్పుడు అతను చెప్పాడు, రాత్రిపూట నిద్రపోతూ ఉంటే ఒక పెద్ద మండ్రగబ్బ లాంటి తేలు వచ్చి నన్ను చంపేస్తుంది, నాకు భయం వేస్తుంది, రాత్రి నిద్రపట్టడం లేదు, ఈ తేలు ఇక్కడికి వస్తే చంపేద్దామని కత్తి తెచ్చాను అన్నప్పుడు జైన్ గురువు ఒక మాట చెప్తాడు, కత్తి వద్దు, శుద్ధముక్క తీసుకో, ఈ రాత్రి తీసుకొని నీ పక్కలో పెట్టుకో, నీకు తేలు కనబడినప్పుడు ఆ నిద్రలోనే శుద్ధముక్కతో తేలిని గుచ్చేయి. ఈ శుద్ధముక్క చాలా మహిమగల శుద్ధముక్క, ఇది తేలిని గుచ్చగానే తేలి చచ్చిపోతుంది, లేకపోతే మాయమైపోతుంది అని చెప్పాడు. మరుసటి రోజు అతను వచ్చి చేసావంటే చేశానన్నాడు. శిష్యుడు చేశాడు. ఇప్పుడు నీ షర్టు విప్పు అన్నాడు. విప్పినప్పుడు ఇక్కడ అన్ని శుద్ధముక్కతో ఘాట్లు ఉన్నాయి. అప్పుడు గురువు చెప్తాడు, భయం అనేది బయట లేదు, ఆ తేలు నీ కడుపులోనే ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్. ఇలాంటి స్టోరీ చెప్పామనుకోండి, ప్రతి కుర్రవాడికి తన యొక్క అంతర్గత భయాలని తనవే హెలూసినేషన్స్. భయం వేరు, జాగ్రత్త వేరండి. అలానే జాగ్రత్తగా ఉండొద్దని కాదు నేను చెప్పేది, భయం వేరు, జాగ్రత్త వేరు. భయం అంటే రాబోయే ప్రమాదం, లేని ప్రమాదాన్ని ఊహించుకోవటం భయం, ఉన్న ప్రమాదానికి ఊహించుకొని జాగ్రత్త పడటం, ఇది తేడా ఉంది. ఇలా పరీక్షలకు ముందు భయం లేకుండా మనం జాగ్రత్తగా చేయటాన్ని ఎడ్యుకేషన్ మనం తెలుసుకోవడం నేర్పుతుంది. ఉదాహరణ చెప్తాను. గురూజీ, భయం గురించి భయపడొద్దని మీరు చెప్తూ ఉంటే నాలో భయం కాస్త పోతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్ టైం అంటే ఆ ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది గురూజీ. మీరు ఎంత అయినా చెప్పండి, యాజ్ ఎ స్టూడెంట్గా ఫేస్ చేశాం కాబట్టి అడుగుతున్నాను. మీరు అన్నారు ఇందాక, కాళ్ళు తడబడతాయి, చెమటలు వస్తాయి, మాట తడబడుతుంది, ఇట్లా చెప్పారు కదా. సో ఇవన్నీ ఖచ్చితంగా ఆ టైంలో ఉంటాయి. మరి ఒక స్టూడెంట్ ఆ ఫియర్ని ఓవర్కమ్ చేసి కాన్సన్ట్రేట్ చేయడానికి భయం ఎందుకు వస్తుందంటే మనం చేయలేమేమో అన్న అనుమానమే కదా భయం. భయానికి బ్రదర్ అనుమానం అండి. అనుమానం వల్ల భయం వస్తుంది. ఏమవుతుందో నాకు ఏమవుతుందో అంటే నీకు కాన్ఫిడెన్స్ లేదనమాట. భయం నీకు కలిగింది చదువుకుంటున్న టైంలో అంటే నీకు కాన్ఫిడెన్స్ లేదనమాట. ఈ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఉందండి, మెమరీ పెంచుకోవడానికి. చాలామంది పేరెంట్స్ కూడా ఇది ఉపయోగపడే టెక్నిక్. ఈ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఉందండి, మెమరీ పెంచుకోవడానికి. చాలామంది పేరెంట్స్ కూడా ఇది ఉపయోగపడే టెక్నిక్. ప్రతిరోజు స్టూడెంట్ పడుకోబోయే ముందు 10 నిమిషాల పాటు చదువుకోవాలి. అద్భుతమైన టెక్నిక్ అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఉదాహరణకి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడిగాను, మీ పేరేమిటి చెప్పండి. సంధ్య. 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 మీ పేరెంట్స్ పేర్లు? శ్రీనివాస్, లక్ష్మి కదా. ఫస్ట్ మీ పేరేంటి అని అడిగినప్పుడు ది క్వశ్చన్ గోస్ త్రూ యువర్ ఇయర్. మీ చెవిలోంచి ప్రశ్న మీ మెదడులోకి వెళ్ళింది. ఇలా తీసుకెళ్లేదాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటారండి. ఓకే. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నా ప్రశ్నని మీ జ్ఞానేంద్రియం ద్వారా మెదడులో ఉన్న న్యూరాన్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ న్యూరాన్ మీ పేరు గుర్తుపెట్టుకున్న న్యూరాన్. ఇది స్పందించింది. ఆన్సరు మీ నోట్లోంచి బయటకు వచ్చింది. ఈ నోటిని కర్మేంద్రియము అంటాం. జ్ఞానేంద్రియం ద్వారా నా ప్రశ్న మీ మెదడులోకి వెళ్ళి మీ కర్మేంద్రియం ద్వారా ఆన్సర్ వచ్చింది. మీరు పరీక్ష పేపర్ చూస్తున్నప్పుడు మీ జ్ఞానేంద్రియం ద్వారా ప్రశ్న లోపలికి వెళ్ళింది, న్యూరాన్ స్పందించింది, కర్మేంద్రియం ఆన్సర్ రాసింది. జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి న్యూరాన్కి గల సంబంధమే మెమరీ అంటారు. ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సరిగ్గా పనిచేయటం లేదో మీరు చెప్పిన భయం వల్ల ఈ ఆన్సర్ స్పందించదు. దాన్నే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏదో డైలాగ్ కూడా ఉంది, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. పోకిరి. న్యూటన్ మొదటి సూత్రం ఏంటి? అది గుర్తుండదు, పోకిరి గుర్తుంటుంది. సో మనకి ఏం గుర్తుంటాయి?
మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది గుర్తుంది. న్యూటన్ మొదటి చలన సూత్రం ఏంటంటే ఏ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ స్టాటిక్ ఆర్ మూవింగ్ పొజిషన్ అన్లెస్ అవుట్ సైడ్ ఫోర్సెస్ అప్లైడ్ టు ఇట్. దీని లా ఆఫ్ ఇనర్షియా అంటారు. సరే అది వదిలేద్దాం. ఎప్పుడైతే మైండ్ బ్లాంక్ అయిపోయిందో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సరిగ్గా తీసుకెళ్ళదు ఆన్సర్, అప్పుడు బ్లాంక్. ఇలా అవ్వకుండా ఉండాలంటే మెదడులో సెరోటోనిన్, కార్టిజాల్ అని రెండు ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్. సెరోటోనిన్ అనేది చిరునవ్వు వల్ల వస్తుంది, కార్టిజాల్ అనేది టెన్షన్ వల్ల వస్తుంది. టెన్షన్తో ఉన్నప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దీనికి ఒకటే మందు ఉంది, సెరోటోనిన్. అందుకని పరీక్ష పేపర్ ఎప్పుడు నవ్వుతూ చదువు. పేపర్ చూడగానే ఫస్ట్ నవ్వు. ఏమిటి పేపర్? సగం టెన్షన్ తగ్గిపోయింది. మీరు అసలు ఇంకో టెక్నిక్ కూడా చెప్తాను. పేరెంట్స్ ఎప్పుడు పిల్లలకి ఏం చెప్పాలంటే బ్రష్ చేసుకుంటున్నప్పుడు నవ్వుతూ బ్రష్ చేసుకో. ఎంత అందంగా ఉన్నాయో సుబ్బలక్ష్మి అనుకో మనసులో. అలా అనుకోవటం వల్ల పొద్దున్నే రిలీజ్ అయ్యే సెరోటోనిన్ లైఫ్ అంతా, ఆ రోజంతా మీకు చాలా ఇది అవుతుంది. దిస్ ఈజ్ ది టెక్నిక్ మై ఫాదర్ టోల్డ్ మీ. ఎప్పుడు నవ్వుతూ ఉంటే నీకు ముడతలు రావు మొహం మీద అంటాడు. మీరు చూసే ఉంటారు ఇంటర్వ్యూస్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. స్మైలింగ్ అంటే మరి బస్ స్టాప్లో నా అమ్మాయిలు ఎండమరి చెప్పాడు అది కాదు నా స్మైలింగ్. స్మైలింగ్ అంటే బీ ప్లెజెంట్. ఇంటర్వ్యూస్లో కూడా మేము ఏదో చెప్తాం. లోపలికి వెళ్తున్నప్పుడు నవ్వుతూ మే కమిన్ సార్, మే కమిన్ సార్ అలా అంటూ ఉంటే ఒక పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. నీ పేరు ఏమిటి అని అడిగాను. నా పేరు శూర్పణఖ. నవ్వుతూ చెప్పు, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ నేమ్. ఇదండి ఫస్ట్ పాయింట్, నవ్వుతూ ఉండు. నౌ వాట్ ఈజ్ యువర్ పేరెంట్స్ నేమ్ అడిగినప్పుడు మీరు రెండు పేర్లు చెప్పాలి. నా పేరు, నేను అడిగిన ప్రశ్న ఒకటే, రెండు న్యూరాన్లు స్పందించాలి, మీ ఫాదర్ది మదర్ది. అప్పుడు ఈ లోపలికి వెళ్ళిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మీ ఫాదర్ న్యూరాన్ స్పందించిన తర్వాత అని మదర్ న్యూరాన్ దగ్గరికి వెళ్తుంది. ఈ గీతని యాక్సాన్ అంటారు. ఈ యాక్సాన్ మదర్ని ఫాదర్ని కలిపిన గీత. ఇలాంటి గీతలు ఇన్విజిబుల్, కనపడవు మెదడులో. ఈ గీతలన్నీ కలిపి ఒక తాడుగా కడితే మనిషి మెదడులోంచి తీసి చంద్రమండలం వరకు వెళ్ళి రావచ్చు. అన్న పొడుగ్గా ఉంటాయి, ఇన్విజిబుల్. దే ఆర్ ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్స్. ఇప్పుడు మిమ్మల్ని a+b² ఎంత అని అడిగితే చెప్పండి. దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్ బాండ్. దశరథ మహారాజు కొడుకుల పేర్లు చెప్పండి. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్న. దిస్ ఇస్ కాల్డ్ స్క్వేర్ బాండ్. పాండవుల పేర్లు తెలుసా? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. దిస్ ఇస్ కాల్డ్ పెంటగాన్ బాండ్. 5. ఈ యాక్సాన్స్ 5 న్యూరాన్స్ కన్నా ఎక్కువ వాటిని కలిపి ఉంచలేవండి. వాడికి శక్తి అంతే. అంతకన్నా ఒకటి ఎక్కువ అయితే బ్రేక్ అయిపోతుంది. అందుకనే మీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ పేరు నెంబర్ చెప్పండి అన్న అనుకో, 98490 6373 అన్నారు చూడండి. అంటే ఒక పెంటగాన్ నుంచి మెమరీ ఇంకో పెంటగాన్కి వెళ్ళింది అనమాట. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం థింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ యువర్ బ్రెయిన్.